శాస్త్రీయమైన పద్ధతిలో అఖండం దీపం పెట్టే విధానం అనేది నేను ఒక షార్ట్ చేశాను చూడండి. దాంట్లో కామెంట్స్లో కింద ఏం పెట్టారంటే మొలకలు వడలిపోతున్నాయి కదండి అని పెట్టారు. మొలకలు వడలిపోతున్నాయి అంటే మీరు ఏదైనా ఒక మొక్కని పెంచాలంటే దానికి మీరు వాటర్ ఇవ్వరా? ఆ విషయం అందరికీ తెలుసని నేను అక్కడ ఆ పాయింట్ని మెన్షన్ చేయలేదు. నవధాన్యాలతో దీపం పెట్టినప్పుడు మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ కూడా మీరు వాటర్ని స్ప్రే చేయాలి. ప్రతి ఒక్కరూ ఈ అఖండ దీపాన్ని నవధాన్యాలతో దీపాన్ని పెట్టడము తప్పనిసరా అంటే అలా ఏమీ లేదండి. అది వారి వారి భక్తి శ్రద్ధలు మాత్రమే. కాకపోతే ఈ 9 రోజులు కూడా అఖండ దీపాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో చూస్తాను అంటే మాత్రం చాలా చాలా మంచిది. నవధాన్యాలతో ఎందుకు పెడతాము అంటే దీపం కదలకుండా ఒక స్థిరత్వం కోసం పెడతాము. ఇంకా ఈ నవధాన్యాలు 9 గ్రహాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి. దీపం జ్యోతి సూర్యునికి చంద్రునికి ప్రతీక. మనం దీపం వెలిగించినప్పుడు ఆ దీపం నుంచి వచ్చే వెలుగు వేడి ఆ నవధాన్యాలను తాకితే గ్రహాల నుంచి వచ్చే చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందని మన పండితులు చెప్తున్నారు. అఖండ దీపపు వెలుగు వేడి వల్ల పూజ జరిగే స్థలము మరియు చుట్టూ ఉన్న వాతావరణము లేదా ఆ ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని చేకూరుస్తుంది. 9 రోజులు కూడా ఈ దీపాన్ని ఒక తపస్సులాగా సాధన చేస్తారో వాళ్ళకి ఎలాంటి సమస్య అయినా తీరిపోతుంది. మనకు ఉండే కష్టాలు కానీ సమస్యలు కానీ వర్షాలు లాంటివి. అయితే అమ్మవారు వర్షం రావటం ఆపదేమో కానీ వర్షంలో గొడుగులాగా మాత్రం తప్పకుండా కాపాడుతుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి.